to MTR Masala Abhiruchi powered by Safala Edible Oils. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు ఏం వెరైటీ అడుగుతున్నారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో వైజాగ్ నుంచి మెయిల్ వచ్చింది రాజు గారు. నీరజ గారు మెయిల్ చేశారు. ఓకే. జనరల్ గా మనం సోయా ఎక్కువ ఆలు క్యాప్సికమ్ అంటే ఇలాంటి కాంబినేషన్స్ తో ట్రై చేస్తూ ఉంటాం కదా. అవునండి. సో దొండకాయ లాంటి వాటితో సోయా కాంబినేషన్ ట్రై చేస్తే ఎలా ఉంటుంది? దొండకాయతో చేసుకోవచ్చు, బానే వస్తుంది. అసలు దొండకాయ సోయా ఈ కాంబినేషన్స్ ఎక్కువ ట్రై చేయరు కదా. ట్రై చేయరండి. దొండకాయతోనే చాలా తక్కువగా చేసుకుంటూ ఉంటారు. సో వేపుడులు కానీ లేదా ఏదైనా మసాలా టైప్ లో కొంచెం కూరేసి చేస్తారు. సో కొంచెం టొమాటో కాంబినేషన్ లో ఈ దొండకాయ చేసుకుందాం అండి. సోయా దొండకాయ కర్రీ. ఓకే రాజు గారు. ఓకే, మరి సోయా దొండకాయ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సోయా దొండకాయ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మీల్ మేకర్ 1 కప్పు, ఉడికించిన దొండకాయ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, తరిగిన టొమాటోలు 2, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ముందుగా ఏంటంటే మనం మీల్ మేకర్ కొంచెం గోరువెచ్చటి నీళ్ళలో పెట్టేసుకోవాలి. సో ఇక్కడ నేను పెట్టేశాను. ఓకే. సో దొండకాయ కూడా మనకు కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి సో ముందుగానే ఉడికించి వాడుతున్నాను. సో ఫ్రై అయితే కొంచెం అలా మూగుడ్లో వేసి అలా వదిలేయచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి మిగతావన్నీ ఫాస్ట్ గా అయిపోతాయి కాబట్టి ఉడికించేసుకుంటే కర్రీ కూడా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. సో ముందుగా కొద్దిగా ఆయిల్, సో దీంట్లో జీలకర్ర, ఓకే, సో ఈ కాంబినేషన్ మనం కొంచెం మసాలా టైప్ లో కూడా చేసుకున్నా బానే ఉంటుందా రాజు గారు? చేసుకోవచ్చు. కొద్దిగా మసాలా దినుసులు అవి యాడ్ చేసి అలా చేసుకోవచ్చు. లేదా కొబ్బరి పేస్ట్ కానీ గసగసాల పేస్ట్, ఏదైనా నువ్వుల పేస్ట్ లాగా మనం, లేదా జీడిపప్పు పేస్ట్, గ్రేవీ టైప్ లో అంటే మసాలా గ్రేవీ టైప్. సో అలా కూడా మనకి బానే ఉంటుంది. బాగుంటుంది. ఓకే. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇదేంటంటే మనం కొంచెం వేపుడులా కూడా చేసుకోవచ్చు. సో ఈ సోయా తర్వాత దొండకాయ కాంబినేషన్ లో మామూలుగా మనం చిన్నగా కట్ చేసుకుంటాం కదా దొండకాయ ముక్కలు. సో అలాగా అప్పుడు ఏంటంటే మనం మీల్ మేకర్ మనకు గ్రాన్యూల్స్ లా వస్తుంది. సో అది తీసుకొని ఆ కాంబినేషన్ లో కూడా అలా చేసుకుని చాలా బాగుంది. కొంచెం అంటే మరి అది మనకి బాగా ఇట్లా డ్రై రోస్ట్ లో కాకుండా కొద్దిగా పొడి పొడిగా అట్లా బాగా వస్తుంది. చపాతీ కానీ లేదా సైడ్ డిష్ లా కూడా చాలా బాగుంటుంది. అంటే ఎలాగో అది చిన్నగా ఉంటాయి కాబట్టి అన్నంలో కలిపేసుకున్నా ఇప్పుడు ఏ ఎగ్ ఫ్రై ఇట్లా కలుపుకుంటే మనకి ఎలా ఉంటుంది ఆ టైప్ లో అలా బాగుంటుంది. సో దీంట్లో టమాటో ముక్కలు, ఓకే, సో కర్రీకి సరిపడా ఉప్పు, సో కొద్దిగా కారం, ఓకే, కొంచెం పసుపు అండి. సో ఇక్కడ కావాల్సిన కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు ఈ టొమాటోలు ఏంటంటే కొంచెం పేస్ట్ లా చేసి యాడ్ చేసుకున్నా బాగుంటుంది. సో బేసిక్ గా దొండకాయ టమాటో కాంబినేషన్ కూడా మనకి బాగుంటుంది కదా. సో ఇక్కడ ఎలాగో మీల్ మేకర్ ఉంటుంది కాబట్టి కొద్దిగా టమాటో పేస్ట్ లా వేస్తే కొంచెం ఆ మీల్ మేకర్ కి కూడా పేస్ట్ అంతా అబ్జర్వ్ అయ్యి ఆ ఫ్లేవర్స్ అన్ని బాగా తెలుస్తాయి. సో ఈ టమాటో ముక్కలు మనకు కొంచెం మగ్గాలండి. సో మూత పెట్టేసేద్దాం. సో మేము కూడా చిట్కా చూసేస్తాం అయితే. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఈ రోజు మన మొదటి చిట్కా: కిటికీలకు తలుపులకు అంటించిన స్టిక్కర్ల మరకలు పోవాలి అంటే ముందుగా ఆ మరకల పైన కొద్దిగా ఆయిల్ పూసి ఆ తర్వాత క్లీన్ చేసినట్లయితే మరకలు ఈజీగా పోతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. చూద్దామా రాజు గారు మగ్గి? అసలు ఈ టొమాటో గ్రేవీ చక్కగా ఇట్లా ఉల్లిపాయ టొమాటో కాంబినేషన్ కూడా ఎంత బాగుంటుందో కదా. అండ్ బాగా కుక్ అయితే మనకి కర్రీకి కూడా మంచి టేస్ట్ వస్తుంది. టొమాటోలు ఏంటంటే కొంచెం బాగా మగ్గితే మనకు సో ఆ టేస్ట్ అనేది బాగా వస్తుంది. కొంచెం ఆ పులుపు కమ్మదనం, గ్రేవీ కూడా మనకి బాగా వస్తుంది. ఉడికించుకున్న దొండకాయ ముక్కలు,
అలాగే నానబెట్టుకున్న మీల్ మేకర్ అండి. ఓకే. సో వీటితో పాటుగానే కొద్దిగా ధనియాల పొడి. ఓకే. సో కొంచెం ఆ ధనియాల పొడి టేస్ట్ ఉంటే బాగుంటుంది. సో దాంతో పాటుగా కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే. సో కొద్దిగా వాటర్ వేస్తారా? యా. సో మీల్ మేకర్ ఉంది కాబట్టి కొద్దిగా వాటర్లో మగ్గిస్తే మనకి దానికి కూడా కొంచెం పట్టేస్తుంది. అండ్ మనకి మీల్ మేకర్ కూడా రకరకాల సైజెస్ లో దొరుకుతుంది కాబట్టి రాజు గారు చక్కగా మనం తీసుకునే వెజిటేబుల్ అదే సైజ్ లో ఉంది, దానికి తగ్గట్టుగా మనం చూస్ చేసుకుని సో ఆ మీల్ మేకర్ వాడుకోవచ్చు. ఓకే. సో అయిపోవచ్చేసింది. కొద్దిగా కొత్తిమీర. ఫైనల్ టచ్. ఎస్. సో డిష్ అవుట్ చేసేసుకున్నాం. ఓకే. సో చూడడానికి లుక్ కూడా చాలా బాగుంది. యా. సో కొంచెం గ్రీన్ గా దొండకాయలు, సోయా బాగుంది. సో కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే. ఓకే. సోయా దొండకాయ కర్రీ రెడీ. ఓకే అండి, మరి సోయా దొండకాయ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సోయా దొండకాయ కర్రీ తయారు చేసే విధానం: ముందుగా మీల్ మేకర్ వేడి నీళ్లలో వేసి తీసి పక్కనుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన దొండకాయ ముక్కలు, మీల్ మేకర్, ధనియాల పొడి, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సోయా దొండకాయ కర్రీ రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు ఈ కాంబినేషన్ లో టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. సో టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకే అండి. సోయా కూడా మంచి టేస్ట్ యాడ్ అయింది కదా. ఆ టమాటో గ్రేవీ, తర్వాత ధనియాల పొడి, కొంచెం మసాలా పొడి కూడా యాడ్ చేసాం. బాగుంది. అంటే కొంచెం స్పైసీగా చాలా టేస్టీగా ఉంది. సో అంటే కొంచెం మనకు సోయా ఎక్కువగా అంటే ఫ్లేవర్ అంటూ ఏది ఉండదు కదా. సో ఇలాంటి వాటితో మనం చేసుకున్నప్పుడు ఏంటంటే ఎప్పుడైనా కొంచెం ఘాటుగా చేసుకుంటే, స్పైసీగా కన్నా కొంచెం లేదా మసాలా కొంచెం యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో బాగుంది రాజు గారు. సింపుల్ కాంబినేషన్ అయినా కూడా టేస్టీగా ఉంది. ఎస్. సో చూసారు కదండి, బాగుంది ఈ వెరైటీ కాంబినేషన్. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. బట్టలపైన కానీ లెదర్ బ్యాగులపైన కానీ ఎప్పుడైనా ఇంకు మరకలు పడినట్లయితే ఆ మరకలపైన టూత్ పేస్ట్ రాసి ఒక పావు గంట తర్వాత క్లీన్ చేసినట్లయితే ఇంకు మరకలు ఈజీగా పోతాయి. వంటలు పిండి వంటలు సెగ్మెంట్ లో మీరు కూడా మీకు నచ్చిన వంట ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటున్నారా? అయితే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం టేస్టీ స్వీట్ చూడబోతున్నామండి. అదేంటంటే పాకం గారెలు. మరి దీని తయారీ విధానం ఎలాగో రాజుగారు చూపిస్తారు. సో రాజుగారు, ఇప్పుడు పాకం గారెలు. సో మనకి ఇది కూడా ట్రెడిషనల్ ఐటమ్. ఎందుకంటే ఇలా పాల తాలకులు ఇవన్నీ ఎలా చేసుకుంటూ ఉంటాము, కొన్ని పండగలకి పాకం గారెలు కూడా చేసుకుంటూ ఉంటాం. సో మామూలుగా మనము సింపుల్ గా గారెలు చేసుకున్నట్టే కదా. చాలా సింపుల్ మెథడ్ అండి, బట్ టేస్ట్ అనేది కొంచెం సూపర్ గా వస్తుంది, డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే ఆ మినపప్పు తర్వాత బెల్లం పాకంలో వేసి తీస్తాం కదా. అవును, చాలా బాగుంటుంది. ఓకే అండి, మరి పాకం గారెలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పాకం గారెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మినపప్పు 1 కప్పు, బెల్లం తురుము 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, ఉప్పు చిటికెడు. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ముందుగా నూనె వేడి పెట్టేసుకున్నాం. ఓకే. సో ఇక్కడ మినపప్పు ఏంటంటే మనం కనీసం ఒక 2 గంటల పాటు నానబెట్టేసి సో మెత్తగా అంటే మన గారెలకు సరిపడా సో అలా రుబ్బేసి పెట్టేసుకోవాలండి. సో దీంట్లో ఏంటంటే రుబ్బేటప్పుడు కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేశాను. ఓకే. సో మనం స్వీట్ చేసుకున్నా కొంచెం ఆ ఉప్పు టేస్ట్ అనేది కొంచెం చాలా బాగుంటుంది. సో అది యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది. సో మనం పూర్తిగా గారెలకు వేసుకున్నంత కాకుండా జస్ట్ ఒక చిటికెడు, బేసిక్ గా చాలా పాయసాల్లో అలా కూడా మనం ఒక చిటికెడు ఉప్పు వేస్తూ ఉంటాం ఆ టైప్ లో. సో కొంచెం ఆయిల్ వేడి అవుతూ ఉంటుంది కదా. సో ఈ లోపు పాకం కూడా ఇటు సైడ్ పట్టేసుకున్నాం. సో బెల్లం తురుము,
సో కొంచెం యాలకులు కూడా యాడ్ చేస్తున్నాను. సో అలాగే కొద్దిగా వాటర్ కూడా వేసేసుకున్నాం. సో ఇది మనకి జస్ట్ లేత పాకం వస్తే లేత సరిపోతుంది పాకం కదా? కావాలండి. సో మరి ఎక్కువ ముదురు వచ్చినా మనకి ఏంటంటే గారెలు గారెలు పీల్చుకోదు పీల్చుకోవు. మళ్ళీ. చాలు. సో జస్ట్ ఆ బెల్లం కరిగినట్టు అయితే మనకి కరిగి కొంచెం ఇలా ఉడికితే బాగుంటుంది. యాలకుల పొడి ఫ్లేవర్ కూడా ఎంత బాగా వస్తుందో. సో కంపల్సరీ ఇంకా మనకి దీంట్లో టేస్ట్ అంటే ఇంకా బెల్లం ఆ యాలకుల పొడి ఫ్లేవరే కాబట్టి కొద్దిగా చూసి యాడ్ చేసుకుంటే మనకి పాకం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మనకి పాకం ఎంత టేస్టీగా ఉంటే మనకి ఆ గారెలు యాడ్ గారెలనే కూడా అంత చేసుకున్నప్పుడు బాగుంటుంది. యా. కొద్దిగా వాటర్ ఇస్తారా? ఓకే. సో ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు చక్కగా. మనం ఏ పండగకైనా గారెలు అనేది కంపల్సరీ ఉంటాయి. సో ఆ గారెల పిండి రుబ్బుకునేటప్పుడే పచ్చిమిరపకాయలు అవి కలిపేయకుండా కొంచెం ఇలా సపరేట్ చేసేసుకొని కొంచెం ఇలా Sweet, hot. చేసుకోవచ్చు. గారెలోనే రెండు రకాలు. సో ఆయిల్ కూడా కొంచెం వేడి కావాలండి. సో ఆ పాకం కూడా రావాలి కదా మనకు. ఓకే. సో అయితే మేము చిట్కా చూసేస్తాం రాజు గారు. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. చింతపండు రంగు మారకుండా తాజాగా ఉండాలి అంటే చింతపండును ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి దానిపైన ఉప్పు చల్లి నిల్వ చేసినట్లయితే చింతపండు రంగు మారకుండా తాజాగా ఉంటుంది. ఓకే అండి, మరి చిట్కా చూసారు కదా, అండ్ చక్కగా పాకం ఇంకొంచెం అవ్వాలి. ఎస్ అండి. సో ఆయిల్ కూడా ఆయిల్ heat ఓకే. అయిందా? ఆయిల్ ఓకే అండి. ఓకే. సో కొంచెం చేతికి నూనె పెట్టే నీళ్ళైనా లేదా నూనె అయినా వాటర్. మన ఓకే. ఇష్టం. ఓకే. సో ఇలా గారెలా చేసుకుని ఓకే. ఓకే. సో ఇలా ఓకే. మనకు ఎన్ని కావాల్సిందని మనం ఫ్రై చేసేసుకొని పాకంలో వేసి తీసేసుకుంటే సరిపోతుంది. సరిపోతుంది. సో ఇది కొంచెం మనకి ఎంత బాగా పులిస్తే అంత బాగా వస్తుందండి. సో అంటే కొంచెం లోపల గుల్లతనం అనేది వస్తుంది. అవును. సో ఇంకాస్త అంటే మినిమం 2 hours అనుకోండి. సో దానికంటే ముందు మనం చేసి పెట్టేసుకున్న ప్రాబ్లం ఏమి ఉండదు. బాగా యాక్చువల్గా స్వీట్ కొంచెం ఆ టేస్ట్ కూడా పులిసిన ఇది కూడా చాలా బాగుంటుంది. బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం అన్ని రకాలకి స్వీట్స్కి అట్లా తినలేము. సో కాబట్టి కొంచెం మనకి వీటికి ఆ చాయిస్ కాబట్టి కొద్దిగా చూసుకోవచ్చు. ఓకే. సో ఇంకొంచెం రంగు రావాలి కదా. ఎస్ అండి. సో మరి కార్వింగ్ చేసేస్తారా అయితే? నేను ఇవి చూస్తూ ఉంటాను. ఓకే అండి. సో కార్వింగ్ కొంచెం సింపుల్ గానే చేస్తున్నాను. ఓకే. సో కీరా అండ్ క్యారెట్ తో రెండుతో చేస్తున్నాను. ఓకే. ఫ్లవర్స్. ఎస్. ఈ గారెలు ఎంత బాగున్నాయో చూడ్డానికి. సో కొంచెం మందంగా వచ్చేట్టుగా రౌండ్ స్లైస్లు కట్ చేస్తానండి. ఓకే. ఓకే. సో ఇక్కడ కొంచెం ఇలా స్లైస్ కట్ చేసేసి హాఫ్. సో ఈ మధ్యలో ఉన్న సీడ్ పార్ట్ అనేది తీసేసేయాలి. ఓకే. సో ఇలా వస్తుంది. మధ్యలో ఏంటంటే క్యారెట్ ఒక ఫ్లవర్ షేప్ లో కట్ చేసి మనం అందులో స్లైస్ లానే చేసేసి ఓకే. పెట్టేసేస్తాం. సో ఇప్పుడు ఇలా కట్ చేయడానికి మనకు అంటే మార్కెట్లో కొన్ని షాపుల్లో మోల్డ్స్ కూడా దొరుకుతున్నాయి. ఓ. సో అలా అదే తెచ్చుకుని scoop చేసేసిలాగానా? చేసేసి లేదా అట్లా ప్రెస్ చేసేసుకుని బిస్కెట్ కట్టర్స్ ఉంటాయి కదా. అవునవును. సో అలా కూడా డిఫరెంట్ మనకు షేప్లలో ఇప్పుడు దొరుకుతున్నాయి. ఓ నైస్ నైస్. సో ఇంకొంచెం ఈజీగా చేసేసుకోవచ్చు. అంటే ఓకే. సో ప్లేట్ గార్నిష్ కానీ కొంచెం మనం సలాడ్స్ చేసుకున్నప్పుడు కొంచెం ఆ ప్లాటర్ మొత్తం డెకరేట్ చేసుకోవడానికి కానీ ఓకే. బాగుంటుంది. సో ఇవి కూడా అయిపోవచ్చాయండి. సో ఓకే. గార్లిక్ కూడా దాంట్లో వేసేసుకుందాం. సో పాకం కూడా ఆఫ్ చేసేసాను. ఎస్. ఇవి వేసేనా ఇవి? వేసేసేయండి. ఓకే. చాలా అంటే మంచి పఫీగా వచ్చినట్టు అనిపిస్తుంది ఇది. ఎస్ అండి. నైస్. గారెలు ఇలా వేడివేడిగా చూస్తేనే అసలు బేసిక్ గా నోరు ఊరుతూ ఉంటుంది. సో కాలుతున్నా సరే అలా ఉప్పు అనుకుంటూ తింటూ ఉంటారు. అవును, అసలు అలా తీయగానే ఏంటో
కాసేపు ఆగితే ఇంకా బాగుంటుంది కానీ చూడగానే గబుక్కురు అట్లా నోట్లో వేసేసుకోవాలి. ఎందుకు అనేది తెలియదు అది అంతే. ఓకే, సో చక్కగా పాకంలో వేసిన తర్వాత వీటిని కాసేపు పాకంలో కొంచెం అటు ఇటు తిప్పుతూ కొద్దిగా అట్లా నొక్కుని పాకం పట్టేసిన తర్వాత ఇది మనకు సాఫ్ట్ అయిపోతుంది. చూసారా చక్కగా ఇలా, ఎందుకంటే చాలా పఫీగా ఉంది కాబట్టి బాగా ఫాస్ట్ గా కూడా పీల్ చేసుకుంటుంది. మరి ఎక్కువసేపు కూడా ఉంచితే మళ్ళీ ఎక్కువ మెత్తగా అయిపోతుంది. చూసి దాన్ని బట్టి తీసేసుకోవచ్చు. ఓకే అండి. సో ఇప్పుడు క్యారెట్ కొంచెం ఇలా బ్రిక్లా తీసుకున్నాను. ఓకే, సో దీన్ని షేప్ ఇస్తున్నాను అండి. ఓకే, ఓకే. సో ఇలా ఫ్లవర్ షేప్ లో రావాలి. సో అది మనం దాంట్లో స్లైసెస్ లో కట్ చేసేసుకోవాలి. ఓకే ఓకే. సో వీటిని టూత్ పిక్స్ తో ఫిక్స్ చేసేసుకోవాలి. కాడ లాగా. ఎస్ అండి. ఓకే ఓకే. సో ముందులా కీరా, సో మధ్యలో క్యారెట్ వచ్చేస్తుంది. సో మనకు ఫైనల్ గా సో ఇలా కనిపిస్తుంది. సైడ్ లో గ్రీన్ కలర్ లో వచ్చేసి లీవ్స్ ఫ్లవర్ లాగా. సో టైం మనకు తక్కువగా ఉంది, ప్లేట్ మంచిగా డెకరేట్ చేసుకోవాలనుకుంటే ఇలా కొంచెం సింపుల్ గా మనం ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో ఇవి కూడా తీసేసి మనం సో ఆ పాకం అనేది బాగా వస్తే మనకు మంచిగా ఈ అంటే గారెల పైన కూడా కొంచెం ఆ గ్లేజీగా బాగా కనిపిస్తుంది. పాకం కూడా బాగా పట్టేసి. ఓకే, సో ఇలా చూస్తుంటే ఆ బాదుషా గుర్తొస్తుంది. కలర్ అండ్ షేప్ అలాగే ఉంది కదండి. ఓకే, సో పాకం గారెలు రెడీ. వావ్, చూసారు కదండి చక్కగా వేడివేడిగా పాకం గారెలు రెడీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పాకం గారెలు తయారు చేసే విధానం: ఒక పూట ముందుగా మినపప్పు నానబెట్టి ఉప్పు వేసి రుబ్బి పిండి సిద్ధం చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం తీసుకుని చేత్తో గారెల్లో ఒత్తుకొని కాగిన నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో బెల్లం తురుము, యాలకుల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న గారెలు వేసి కాసేపు నాననివ్వాలి. అంతే, పాకం గారెలు రెడీ. ఓకే అండి, మరి పాకం గారెలు తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. సో అనుకున్నట్టుగానే పాకం బాగా పట్టేసింది. తర్వాత ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంది. అండ్ మనకంటే పిండి కూడా బాగా గుల్లగా అయింది కదా, సో కొద్దిగా క్రంచీగా, ఆ లోపల సాఫ్ట్ గా, అండ్ పాకం సరిగ్గా వచ్చింది, అంటే ఆ టెక్స్చర్ గానీ ఏదైనా. సో చాలా బాగుంది రాజు గారు. సో దీంట్లోనే అంటే కొంచెం డిఫరెంట్ తీసుకోవాలనుకుంటే కొంచెం అంటే మిరియాలు అప్పటికప్పుడు కొంచెం కచ్చా పచ్చాగా దంచేసి మనం పిండిలోనే కలిపేసి వేసుకుంటే, సో బెల్లంలో మనం మామూలుగా మిరియాల కాంబినేషన్ బాగుంటుంది కదా, సో
సో అలా చేసుకున్నా ఇంకొంచెం డిఫరెంట్ టేస్ట్లో వస్తుంది. ఓకే, సో కొంచెం ఆ మిరియాల ఘాటు కూడా యాడ్ అయ్యి స్వీట్ అది బాగుంటుంది. ఎస్, సో టేస్టీగా ఉన్నాయి రాజు గారు. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి పాకం గారెలు చూసారు కదా, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. వెండి బంగారు ఆభరణాలు వాటి మెరుపును కోల్పోయినట్లయితే వాటిని విరిగిన పాలతో క్లీన్ చేసి ఆ తర్వాత పొడి బట్టతో తుడిచినట్లయితే అవి కొత్త వాటిలా మెరుస్తుంటాయి. ఓకే, మరి ఊరించే వంటలు ఇవాళ మన టేస్టీ ఇంగ్రీడియంట్ ఏంటో చూసేద్దామా? ఓకే అండి, మరి రాజుగారు చేసిన 2 టేస్టీ వెరైటీస్ చూసారు కదా. ఇప్పుడు ఇంకో 2 మంచి వంటని మనకు చేసి చూపించడానికి మన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హాయ్, మీ పేరు? సుష్మా. సుష్మా గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? తార్నాక. తార్నాక. ఓకే. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? హైమావతి. మీరు ఎక్కడి నుంచి? వరంగల్ దగ్గర కేసముద్రం. ఏ సముద్రం. ఓకే, సో మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? యా, రిలేటివ్స్. రిలేటివ్సా? ఓకే, మరి ఇద్దరు రెడీయా వంటలు చేయడానికి? యా, రెడీ. రెడీ. బాగా చేస్తారా వంటలు? యా, చేస్తారా? సో చూద్దామా మరి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో. సో తెలుసు కదా, నేను ఇచ్చే దీంతో ఎక్కువ టేస్ట్ తెలిసేలాగా బాగా చేయాలన్నమాట. ఓకే. ఓహో, మామిడికాయ. సో ఇంకా సీజన్ మనకి ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయినట్టే కాబట్టి ఇప్పటి నుంచి మనం మామిడికాయతో బోల్డ్ అని వెరైటీస్ చూడొచ్చు. సో మామిడికాయ ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్. సో పచ్చి మామిడికాయ. సో ఇంకా జనరల్గా మనకి సమ్మర్ స్టార్ట్ అయిందంటేనే మామిడికాయలు బోల్ దొరుకుతూ ఉంటాయి. అండ్ పప్పులు, పచ్చళ్ళు అన్నీ తెలిసినవే కదా. సో ఇద్దరు కూడా చక్కగా మంచి వెరైటీ రెసిపీస్ ఏమన్నా ఆలోచించండి. ఓకేనా? సో నేను టైమర్ ఆన్ చేస్తాను. సో ఎవరు ఫస్ట్ రెసిపీ పేరు చెప్తే వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారనమాట. సో మామిడికాయతో ఏం చేయొచ్చు? బోల్డ్ చేయొచ్చు. ఎందులో అలా చిన్న ముక్కేసినా కూడా మనకి టేస్ట్ బాగుంటుంది కాబట్టి కొంచెం వెరైటీగా మంచి టేస్టీ కాంబినేషన్ ఏదన్నా కూడా ఆలోచించవచ్చు. బోల్డ్ రకాల పచ్చళ్ళు చేయొచ్చు, బోల్డ్ రకాల పప్పులు చేయొచ్చు. కర్రీ కర్రీ చేస్తావా? మామిడికాయతో దోసకాయ. మామిడికాయ ప్లస్ దోసకాయ. ఓ, 2 పులుపువే. మామిడికాయ దోసకాయ కర్రీ. ఓకే, సో ఫస్ట్ ఇవిడితో చేయించేద్దాం. మామిడికాయ దోసకాయ కూర తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మామిడికాయ దోసకాయ కూర తయారీ కావాల్సిన పదార్థాలు: మామిడికాయ 1, దోసకాయ ముక్కలు 1 కప్పు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పుదీనా కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. సో స్టార్ట్ చేద్దాం హేమ గారు. చేద్దాం. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. మసాలా దినుసులు. మసాలా దినుసులు గరం ఉండడానికి కోసం. గరం ఉండటానికి. ఓ, మసాలా ఫ్లేవర్ కోసమా? అంటే ఇది మనకు కొంచెం మసాలా టైప్ లో ఉంటుందా? అంటే ఫ్లేవర్ అలా? అంతే. ఓకే, మళ్ళీ పోపు దినుసులు. ఓ, అవి ఇవి 2 వేసుకోవాలా? స్టైల్గా. స్టైల్గా. ఓకే, అందులో సో దోసకాయ ముక్కలు అన్ని పచ్చివే, ఏం ఉడికించాల? పచ్చివే. నెక్స్ట్ టైం వేద్దాం. తర్వాత ఉల్లిపాయ. ఓకే, ఈ దోసకాయ మామిడికాయ కాంబినేషన్ ఐడియా ఎలా వచ్చింది మీకు? ఒక రోజు ఒక రోజు వండారా? ఎందుకో టేస్ట్ అనిపించింది. అంటే ఆ రోజు ఎందుకు వండాలనిపించింది? ఊరికేనే ఏం కూరగాయలు లేవు, ఆ 2 ఉన్నాయి, సరే ట్రై చేద్దాం అనేసి వండా. బాగుంది. అంటే బేసిక్ గా దోసకాయ పులుపు, మామిడికాయ పులుపు కదా, అందుకని కొద్దిగా వెరైటీగా అనిపించింది. కొంచెం తీయగా, పుల్లగా, కొంచెం అలాంటి మామిడికాయ ఎత్తుకోవాలన్నమాట. ఓకే, పసుపు, కొంచెం పసుపు. ఓకే, తర్వాత మామిడికాయ. సో మామిడికాయ ముక్కలు, కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఎందుకంటే కొంచెం ముక్క మెత్తబడుతుంది. ఓకే, తర్వాతకి దోసకాయ ముక్కలు కొంచెం దీని క్వాంటిటీ చూసుకొని. ఓకే, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్. కాకపోతే ఇది వెరైటీగా మసాలా కాంబినేషన్ లో చేస్తున్నారు అన్నమాట. అంతే. బాగుంది. ఇట్లా వెరైటీస్ అని ట్రై చేస్తుంటారండి మీరు? అప్పుడప్పుడు. అప్పుడప్పుడు.
ఓహో, సో మీకు ఏది ఇంతకి దోసకాయ ఎక్కువ ఇష్టమా మామిడికాయ ఎక్కువ ఇష్టమా? మామిడికాయ. మామిడికాయ ఇష్టమా? సో మామిడికాయ సీజన్ వస్తే పులిహార ఏదో ఒకటి అలా ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. సూపర్. కొంచెం మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకుందాం. చూడండి కొద్దిగా మళ్ళీ చివరికి ఏమో. ఇప్పుడు ఫైనల్ గా మళ్ళీ సరిపడా వేయాలా? చూసి టేస్ట్ చూడడానికి లేదు ఇక్కడ. సరే చూడండి. తర్వాతకి పచ్చిమిర్చి వేద్దాం. ఓకే, సో కారం అంతా పచ్చిమిరపకాయలేనా? కొంచెం లైట్గా కారం పొడి కూడా. అండ్ బేసిక్గా ఎప్పుడైనా మామిడికాయ అంటే ఈ కాంబినేషన్లో చేసుకునేటప్పుడు మనము కొద్దిగా పులుపు, ఉప్పు, కారము ఇవన్నీ కూడా సరిగ్గా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అంటే మీరు కొంచెం స్పైసీగా తింటారా ఎలాగా? మామూలుగా మీడియం స్పైసీ అంతే. ఓకే, కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఎందుకంటే బాగుంటుంది. ముక్కలకు పట్టేస్తుంటుంది. ఓకే, కొత్తిమీర, కొంచెం పుదీనా. ఓకే, తర్వాత కొంచెం కారం లైట్గా. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం, కొంచెం చూసి అంటే కొంచెం స్పైసీగా తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. బేసిక్ అంటే కొద్దిగా పులుపు ఉన్న దాంట్లో కొంచెం కారం ఎక్కువైనా బాగానే ఉంటుంది. ఎవరి చాయిస్, అంటే మనం తినే దీన్ని బట్టి మనము కారాలు ఉప్పులు అవి యాడ్ చేసుకోవచ్చు. సో ఏం చేస్తుంటారు హైమా గారు మీరు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మీ వారేం చేస్తుంటారు? ప్రైవేట్ జాబ్ అండి. పేరేమిటి? నరసింహారావు. నరసింహారావు. పిల్లలు ఉన్నారా? 2 బాబులండి. 2 బాబులు. ఏం వేస్తున్నారు? ధనియా పొడి. ధనియాల పొడి ముక్కలకు పడుతుంది మంచిగా. ఓకే, సో 2 బాబులు అన్నమాట. అవునండి. ఏం చదువుకుంటున్నారు? పెద్ద బాబు బీటెక్ ఫైనల్ ఇయర్, చిన్న బాబు 10th. ఇప్పుడు 10th. ఇప్పుడు 10th వచ్చారా? వచ్చారు. ఓ, అప్పుడే 10th క్లాస్ స్టార్ట్ అయిపోయిందా? ఇప్పుడు 10th. ఇప్పుడు 10th అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎగ్జామ్స్ ఉన్నాయి. ఓకే ఓకే, నైస్ నైస్. ఏం పేరు వాళ్ళిద్దరు పేర్లు? సంతోష్ కుమార్, సాకేత్ కుమార్. సంతోష్ కుమార్, సాకేత్ కుమార్. అన్ని వంటలు తింటారా? తినరు సరిగా. తినరా? మరి తినరు. మరి ఎలాగ అప్పుడు? ఏదో ఒకటి చేసి పెడుతూ ఉంటాయి. ఏదో ఒకటి చేసి పెడుతుంటా. అంతే. కొంచెం పెరుగు యాడ్ చేద్దాం. బాగుంది, మంచి మసాలా స్మెల్ అది వస్తుంది. బాగుందా? ఇప్పుడు పాపం చాలా జాగ్రత్తగా చూస్తున్నారు ఏం చేస్తున్నారా అని సుష్మా గారు. కొంచెం కరివేపాకు అబ్జర్వ్ చేస్తున్నారు. ఇంతకీ రెసిపీ మీకు ఏమైనా ఐడియా వచ్చిందా? వచ్చేసిందా? తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి మనం. సో కొద్దిగా పెరిగేస్తే మనకి ఇట్లా గ్రేవీ టైప్ వస్తుంది. అవును. ఓకే, మూత పెట్టేద్దామా? కొంచెం. సో ఈ ఫ్లేవర్స్ అన్ని వాటికి పట్టేస్తే మనకి ఇంకా రెడీ అన్నమాట. ఓకే ఓకే. సో ఏం చేస్తుంటారు ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు? టీవీ చూస్తాను, ఏమన్నా పెయింటింగ్ అలాంటివి ఇట్లా వేసుకుంటూ ఉంటాను. సారీస్ మీద అలాగా ఇంట్రెస్టా? ఇంట్రెస్ట్. ఓ, వర్క్స్ అవి చేసుకుంటూ ఉంటారా? ఓకే, అది ఉంటేనే మంచి టైం పాస్ కదా. తర్వాత ఎప్పుడన్నా చిన్న చిన్నగా చిన్న చిన్నగా పాటలు హమ్ చేస్తూ ఉంటారా? ఈరోజు ఏమైనా పాడదాం అనుకుంటున్నారా? అనుకుంటున్నా. పాడండి. నేను నవ్వను, అసలు నవ్వను. పిరికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరనే నవ్వింది పెళ్లి కూతురు. పేరుగల జవరాలి పెళ్లి కూతురు, పెద్ద పేరు ముత్యాల మెడ పెళ్లి కూతురు. పేరెంటాల నడుమ పెళ్లి కూతురు, పేరెంటాల నడుమ పెళ్లి కూతురు. పేరు సిగ్గు పూల మొగ్గ పెళ్లి కూతురు. పిరికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరని నవ్వింది పెళ్లి కూతురు. ఓహో, పూజలు అవి బాగా చేస్తుంటారా మీరు? మామూలుగా చేస్తాం. మామూలుగా చేస్తుంటారా? ఓకే, బాగుంది, బాగా పాడారు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇది మంచి మసాలా కర్రీ టైప్ లో అయ్యింది. అందరికి మా 10th క్లాస్ ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్పండి ఒకసారి. 10th క్లాస్ ఫ్రెండ్స్ అందరికి. ఓకే, సో హైమా గారి 10th క్లాస్ ఫ్రెండ్స్ అందరికి, బాయ్స్ అండ్ గర్ల్స్. ఓహో, బాయ్స్ అండ్ గర్ల్స్ అందరికి కూడా నా తరఫు నుంచి హాయ్. మా చుట్టాలకు కూడా. ఓకే, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి, మీ ఫ్రెండ్స్ కి, మా పిల్లలకి, మీ వారికి అందరికి కూడా హాయ్. థ్యాంక్ యూ. సో అదేంటి ఫైనల్? ఇది ధనియా పొడి అండి. లాస్ట్ కు ఇందాక కొంచెం వేసినట్టు అది ముక్క పట్టడానికి. ఇదో మన ఫైనల్ గా. ఓకే ఓకేనా? ఓకే. సో
సరిపోయిందా? సరిపోయింది, తీద్దామా? ఓకే, సో రెడీ. రెడీ. ఓకే, మామిడికాయ దోసకాయ కర్రీ రెడీ. నైస్. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. ఓకే అండి, మరి మామిడికాయ దోసకాయ కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మామిడికాయ దోసకాయ కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, మామిడికాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో దోసకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత తరిగిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, కారం, ఉప్పు, ధనియాల పొడి, పెరుగు, కరివేపాకు వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మామిడికాయ దోసకాయ కూర రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. వంట చేసేటప్పుడు ఎప్పుడైనా చెయ్యి కట్ అయినా లేదంటే చెయ్యి కాలినా వెంటనే ఆ ప్లేస్లో అలోవెరా జెల్ అప్లై చేయాలి. ఇలా చేయడం వలన మంచి ఉపశమనం కలుగుతుంది. ఓకే అండి, మరి మామిడికాయతో ఒక వెరైటీ చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. సో సుష్మా గారు రెడీయా మీరు? సో ఏం ఆలోచించారు మీరు ఇన్సేపటి నుంచి? మామిడికాయ పచ్చి పులుసు చేద్దామని. మామిడికాయ పచ్చి పులుసు మంచి టేస్టీ అండ్ ఎండాకాలం కదా, అది చలవ. యా, సో మామిడికాయ పచ్చి పులుసు చేస్తారు. ఓకే ఓకే అండి, మరి మామిడికాయ పచ్చి పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మామిడికాయ పచ్చి పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ 1, తరిగిన ఉల్లిపాయ 1, బెల్లం తగినంత, వెల్లుల్లి రెబ్బలు 4, ఇంగువ చిటికెడు, ఎండుమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో సుష్మా గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ బౌల్ తీసుకొని మనం మామిడికాయని ఉడకబెట్టుకోవాలి. పొట్టు తీసేసి ఉడకబెట్టేసుకొని ఇలా పేస్ట్ చేసుకొని గుజ్జు చేసి బౌల్లో వేసేసి కొన్ని వాటర్ ఇస్తారా? సో మామిడికాయను మనం చక్కగా తొక్క తీసేసి మొత్తం దాన్ని ఉడికించేసేసి బాగా గుజ్జులా చేసేసుకొని ఇలా మ్యాష్ చేసేసుకోవాలన్నమాట. ఇంకా పోయినా చాలు. సో కొంచెం ఇలా చేస్తే మనకు కొద్దిగా పులుపు కూడా తగ్గుతుంది అండ్ అంతా కూడా ఎక్కువ మామిడికాయ టేస్ట్ వాటర్లో అంతా కలిసిపోతుంది కాబట్టి మనకి ఎక్కువ తెలుస్తూ ఉంటుందేమో కదా దాని ఫ్లేవర్. అది ఫ్లేవర్. సో కొంతమంది ముక్కలు చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి వేసుకుంటూ ఉంటారు. వీటిలో కూడా రకరకాల ప్రాసెస్ ఉంటుంది కదా. సో దీంతో ఏంటి చెప్తున్నారు? ఏరియాని బట్టి ప్రాసెస్ మీ సైడ్ ఇలా చేస్తూ ఉంటారు అనమాట. ఓకే ఓకే, మీకు కూడా తెలుసా ఈ ఐటమ్? ఓ, ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుందాం. పచ్చి ఉల్లిపాయలే. తర్వాత కొత్తిమీర. ఓకే, బేసిక్ గా పచ్చి పులుసు చాలా ఫాస్ట్ గా అయిపోయే చాలా చిన్న రెసిపీ కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ సమ్మర్ లో చలవ. సాల్ట్. ఓకే, సో సరిపడా ఉప్పు. కొంచెం దీంట్లో వేసి. ఏంటి అది పేస్ట్? వెల్లుల్లిపాయ అండ్ కారం. వెల్లుల్లిపాయ అండ్ ఎండుమిర్చి, కారం రెండు కలిపేసేసి గ్రైండ్ చేసేసారు. ఓకే, ఓ కారంకి ఇంకా మనకి ఆ ఎండుమిర్చి ఫ్లేవర్ అన్నమాట. ఓకే, సో సమ్మర్ లో అంటే కొంచెం ఈ పచ్చి పులుసు ఎక్కువ చేస్తుంటారు రెగ్యులర్ గా చేసుకుంటాం. రెగ్యులర్ గా. సో ఇష్టమా మీ ఇంట్లో అందరికి? అంటే మా అత్తయ్య వాళ్ళకి అంతగా తెలీదు, బట్ నేను వచ్చాక చేయడం బట్టి వాళ్ళకి బాగా నచ్చిందా? ఓకే, సో బెల్లం. బెల్లం. సో కొంచెం పులుపు కొద్దిగా తీపి ఇట్లా అంటే బేసిక్ గా మనకి పచ్చి పులుసు కాంబినేషన్ లో కూడా అంతే కదా, అంటే ఉల్లిపాయతో చేసుకున్నా కూడా. సో దీంట్లో కూడా అలాగా. సో సరిపడా బెల్లం కూడా వేసేసారా? సో కలిపేసారా అంతా? ఓకే, ఇప్పుడు పోపు వేసేద్దామా? మీరేమైనా వర్క్ చేస్తుంటారా సుష్మా గారు? ఈవెంట్స్ చేస్తుంటానండి. ఈవెంట్స్ చేస్తుంటారు. ఓ నైస్ నైస్. మీ హస్బెండ్? డెంటిస్ట్ అండి. డెంటిస్ట్. ఏం పేరు? సునీల్ కుమార్. పిల్లలు ఉన్నారా మీకు? ఒకతే అమ్మాయి. ఒకతే పాప. ఏం చదువుతుంది? యూకేజీ. యూకేజీ. పేరేంటి? సరయు. సరయు. ఓ నైస్ నేమ్. థ్యాంక్ యూ. వేద్దామా ఇప్పుడు ఆయిల్ కొంచెం? బేసిక్ గా సీజనల్ గా దొరికే వాటితో మనం ఎప్పుడైనా కూడా కొంచెం ఎక్కువ చేసుకుంటూ ఉంటే మంచిది కాబట్టి
సో ఇట్లా మామిడికాయలు అంటే ఇప్పుడు అన్ని సీజన్స్లో దొరుకుతున్నాయి, బట్ స్టిల్ ఏమైనా సమ్మర్లో వచ్చేవి మనకి ఏంటంటే సీజనల్గా ఇవి కాబట్టి కొద్దిగా ఎక్కువ ఇట్లాంటి వెరైటీస్ చేసుకుంటూ ఉంటే మనకి బాగుంటుంది అనమాట. అండ్ సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. పోపు గింజలు వేద్దాం. ఓకే, కరివేపాకు వేసి వేయండి. నెక్స్ట్ ఎండుమిర్చి. ఎండుమిర్చి. తర్వాత ఇంగువ చిటికెడు. పసుపు. కొంచెం ఈ కారం మళ్ళీ ఇందులో కూడా వేస్తారా? ఓకే, ఫ్లేవర్ బాగా వస్తుంది. ఓకే ఓకే. పచ్చిపులుసు కొంచెం దీంట్లో వేసి కొద్దిగా ఏమైనా మరిగించాలా? లేదు, అవసరం లేదంటే పచ్చి పులుసు అంటే పచ్చిగానే ఉంటది కాబట్టి. అంతేనా? ఓకే. సో జస్ట్ ఈ పోపు అందులో మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకే. యాక్చువల్గా మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను. ఇదా? మా అమ్మమ్మ బాగా చేస్తారు. ట్రెడిషనల్ వంట కదా, అంటే ఈ పచ్చి పులుసులు ఇవన్నీ కూడా మనకి పాతకాలం వంటలు కదా యాక్చువల్గా. ఆఫ్ చేసేనా? తర్వాత మీ అమ్మమ్మ వంటలు బాగా చేస్తారు. బాగా చేస్తారు. మా మదర్ తర్వాత మా మదర్ దగ్గర నేర్చుకున్నాను. ఓ నైస్ నైస్. సో అయితే చక్కగా పెళ్ళే టైంకి అన్ని వంటలు నేర్చేసుకున్నారనమాట. అంటే ట్రెడిషనల్ వంటలు వాళ్ళ దగ్గర. ఇప్పుడు అంటే మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా బేసిక్ గా. తర్వాత మా అత్తయ్య దగ్గర. ఓకే. పోపు మంచి స్మెల్ వస్తుందండి. నైస్, థ్యాంక్ యూ. గీత గారు, పచ్చి పులుసు రెడీ. మామిడికాయ పచ్చి పులుసు సూపర్. ఓకే, మరి మామిడికాయ పచ్చి పులుసు కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మామిడికాయ పచ్చి పులుసు తయారు చేసే విధానం. ముందుగా మామిడికాయను ఉడికించి గుజ్జు సిద్ధం చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఒక బౌల్లో మామిడికాయ గుజ్జు, కొద్దిగా నీళ్లు పోసి ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, వెల్లుల్లి పేస్ట్, బెల్లం వేసి బాగా కలుపుకోవాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఇంగువ, పసుపు, వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న పులుసులో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, మామిడికాయ పచ్చి పులుసు రెడీ. ఓకే అండి, మరి మామిడికాయతో చూసారు కదా ఇవాళ ఊరించే వంటల్ని. ఇప్పుడు లేట్ చేయకుండా ఇంకా టేస్ట్ చూసేస్తాము. సో రాజుగారు, ఒకటేమో దోసకాయ కాంబినేషన్లో కూర, ఓకే, ఇంకొకటేమో పచ్చి పులుసు. ఓకే, సో ముందు కూర చూసేద్దాం. నైస్, ఓ డిఫరెంట్ కాంబినేషన్. సో ఇప్పుడు పచ్చి పులుసు టేస్ట్ చూద్దాం. బాగుంది. కాకపోతే మామిడికాయ ఉడికించడం మూలన అంత పులుపు తెలియట్లేదు. యా, సో నైస్. సో బాగున్నాయండి, ఇద్దరు కూడా బాగా చేశారు. సో అంటే ఇలా మామిడికాయతో కూడా పులుసు చేసుకునే ఐడియా కొంచెం బాగుంది. అంటే మనకు సీజనల్ గా దొరికినప్పుడు మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం, చింతకాయలు దొరికినప్పుడు చింతకాయలతో లేదా ఇలా మామిడికాయ దొరికినప్పుడు వాటితో చేసుకుంటాం. బాగుంది. సో ఇద్దరి కూడా కర్రీ బాగుంది. సో పచ్చి పులుసు కూడా బాగుంది. సో దీంట్లోనే పచ్చి పులుసులోనే కొంచెం నువ్వుల పొడి కానీ లేదా పల్లి పొడి యాడ్ చేసుకున్నా కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్స్ లో కూడా వస్తుంది. సో అలా కూడా ట్రై చేసుకోవచ్చు. ఐడియా అనేది బాగుంటుంది. సో రెండిట్లోకి దోసకాయ కాంబినేషన్ బాగుంది. సో పులుసు బాగుంది, బట్ కొంచెం సాల్ట్ పడుతుంది. ఓకే, సో ఈరోజు దోసకాయ కాంబినేషన్ చేసిన కర్రీ. సో హైమా గారు విన్నర్ అనమాట. కంగ్రాచులేషన్స్. సో కంగ్రాచులేషన్స్ హైమా గారు. థ్యాంక్ యూ. మీకు ఈటీవీ నుంచి ఈ సారీ గిఫ్ట్. థ్యాంక్ యూ. వెల్కమ్. సో సుష్మా గారు, మీకు కూడా ఈటీవీ నుంచి గిఫ్ట్. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి చూసారు కదా మామిడికైతే ఊరించే వంటల్ని. మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే ఊరించే వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం.
మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. పులుసు కూర చేసేటప్పుడు అందులో చిటికెడు పంచదార యాడ్ చేసినట్లయితే కూరకు మరింత రుచి వస్తుంది. ఇవాళ టేస్టీ వెరైటీస్ చూసారు కదండి. మరి ఈ రోజు మనం చూసిన వంటలో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు వంటలు పిండి వంటల్లో చూసిన సోయా దొండకాయ కర్రీలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. సోయా, దొండకూర, సోయా మీల్ మేకర్ అంటే సోయా అంటే రెండు కూడా ఒకటేనండి. తర్వాత మీల్ మేకర్ అనేది యాక్చువల్లీ ఇట్స్ అ బ్రాండ్, బట్ అది సోయా గ్రాన్యూల్స్ తో చేస్తారు. తర్వాత టొమాటోస్, ధనియాల పొడి, గరం మసాలా. ఇప్పుడు దొండకాయ ప్లస్ సోయా ఎలాంటి కాంబినేషన్ అంటే ఇప్పుడు జనరల్ గా కూడా మంచి మంచి రీసెర్చర్స్, డాక్టర్స్ అందరూ కూడా ఏం చెప్తున్నారంటే మనము మెడిసిన్స్, టాబ్లెట్స్ కంటే కూడా మన బాడీ డైరెక్ట్గా మనకు దొరికే ఆహారం నుంచి వచ్చే ఆ న్యూట్రియంట్స్ గ్రహిస్తుంది అని చెప్తున్నారు. అంటే ఉదాహరణకు మీరు ఈ సోయాలో ప్లాంట్ ఈస్ట్రోజన్ అంటే ఆడవాళ్ళల్లో ఉండే ఒక హార్మోన్ ఈస్ట్రోజన్. మగవాళ్ళకి ఆడవాళ్ళకి అదే తేడా, వాళ్ళకి టెస్టోస్టెరాన్ ఉంటుంది, వీళ్ళకి ఈస్ట్రోజన్ ఉంటుంది ఎక్కువ. ఆ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఒక చాలా చాలా చక్కటి హార్మోన్, చాలా మటుకు లేడీస్కి చాలా ప్రొటెక్టివ్గా కూడా ఉంటుంది. సో ముఖ్యంగా చాలా మటుకు మనకు పోస్ట్ మెనోపాజల్ విమెన్కి వారంలో ఒకసారి 2 సార్లు కానీ వారంలో ఒకసారి తీసుకుంటే ఎవరైనా తీసుకోవచ్చు. బట్ జనరల్గా చెప్తున్నాను, వాళ్ళు కనుక దే మేక్ ఇట్ అ పాయింట్, వాళ్ళ డైట్లో ఇది ఇంక్లూడ్ చేసుకోవాలి అని కనుక అనుకుంటే చాలా మేలు జరుగుతుంది. సో ఈ రెసిపీ వెరీ నైస్ అండి, ఎందుకంటే సోయాతో పాటు మనకు దొండకాయ అండ్ వెరీ సింపుల్ టొమాటోస్ అండ్ మిగిలిన పొళ్ళు బాగున్నాయి, నోట్ చేసుకోవచ్చు. అలాగే స్వీట్స్ అండ్ స్నాక్స్లో కూడా పాకం గారెలు అంటే మనము జనరల్గా మినపప్పుతో గారెలు చేసుకొని అలాగే తీసుకుంటూ ఉంటాము, ఆవడలు చేసుకుంటాము. కానీ ఇందులో మనం బెల్లం పాకంతో దాన్ని వేసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు క్యాలరీస్ పరంగా మనం చూసుకుంటే గారెలు, మళ్ళీ బెల్లము, డీప్ ఫ్రైడ్ మూడు కూడా ఉన్నాయి కాబట్టి 100% మనకిది హై క్యాలరీ. పాకం గారెలు అనేవి ఒక్క గారె కూడా మీడియం సైజ్ మనకు డెఫినెట్లీ 600 to 700 క్యాలరీస్ ఉంటాయండి. సో జాగ్రత్తగా మనం ఎప్పుడైనా ఒకసారి అరుదుగా తీసుకోవడానికి ట్రై చేయాలి. ఊరించే వంటలో మామిడికాయ దోసకాయ కూర, అలాగే మామిడికాయ పచ్చి పులుసు. మామిడికాయ దోసకాయ కూరలోని పోషకులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మామిడికాయ, దోసకాయ, పెరుగు, మసాలా దినుసులు, ధనియాల పొడి. ముఖ్యంగా మామిడికాయ, దోసకాయ అనేది సీజనల్ ఐటమ్ అండి. సో ఖచ్చితంగా సమ్మర్ అనగానే మనకు కొన్ని విషయాలు గుర్తొస్తాయి. అందులో మామిడికాయ చాలా ఇంపార్టెంట్. సమ్మర్లో ఏంటంటే ఉన్న ఎండ తీవ్రతకి మనకు విటమిన్ ఏ అనేది చాలా చాలా రిక్వైర్డ్ అండి. అది ఎక్కువగా ఉన్నది మనకు రెండిట్లో కూడా, దోసకాయలో, మామిడికాయలు. అండ్ పెరుగు అనేది ఇట్స్ అ న్యాచురల్, చల్లగా మన బాడీని ఏమీ లేకుండా ఫ్రిడ్జ్లో నీళ్లు తాగకుండా చల్లగా ఉంచడానికి యూజ్ అవుతుంది. సో బాగుందండి. అలాగే మామిడికాయ పచ్చి పులుసు, ఇవన్నీ కూడా మళ్ళీ మనకు చూసారంటే వాళ్ళు పచ్చళ్ళు, పులుసులు అన్నీ కూడా సమ్మర్లోనే తీసుకునేవాళ్ళు. ఈ మామిడికాయ పచ్చి పులుసులో మామిడికాయ, తర్వాత ఎండుమిర్చి, తర్వాత వెల్లుల్లి రబ్బలు, ఎంత సింపుల్గా ఉందో చూడండి. వీటితో మనము బెల్లంతో పాటు మనం పులుసు చేసుకుంటున్నాం. సో క్యాలరీస్ కూడా ఇంత లిమిటెడ్గా మనం ఇంగ్రీడియంట్స్ వాడినప్పుడు చాలా తక్కువ క్యాలరీస్తో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. రెండిట్లో కూడాను, మామిడికాయ దోసకాయ కూరలో కూడా అండ్ అట్ ద సేమ్ టైం మామిడికాయ పచ్చి పులుసులో కూడాను వీ హ్యావ్ వెరీ వెరీ లిమిటెడ్ క్యాలరీస్. చాలా బాగుంది కాబట్టి ఖచ్చితంగా నోట్ చేసుకొని ట్రై చేయాలి. సో ఇవాళ మీరు చూసిన వంటకాల్లో ఏది మనకు చాలా యూస్ఫుల్, డైలీ డైట్లో ఏవేవి వాడుకోవచ్చు. సోయా దొండకాయ కర్రీ ప్లస్ ఊరించే వంటలు చూసిన మామిడికాయ దోసకాయ కూర అండ్ మామిడికాయ పచ్చి పులుసు చాలా హెల్తీగా ఉన్నాయండి. నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించాంటి సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు ఒక టేస్టీ వంటని మాకు మెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. మీరు ఒక మంచి బహుమతి గెలుచుకోండి. రాజుగారు, ఈ రోజు మీరు చేసిన రెండు కూడా మంచి సింపుల్ అండ్ టేస్టీ వెరైటీస్. అవునండి. అండ్ అలాగే మామిడికాయతో మన పార్టిసిపెంట్స్ చేసిన ఊరించే వంటలు కూడా టేస్టీగా ఉన్నాయి కదా. అవునండి. సో థ్యాంక్ యూ రాజు గారు. వెల్కమ్ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వంటల్ని. మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.